కొన్ని విషయాలు చెప్పారు. ఆయన కొంచెం మోగా సైకిల్తో చెప్పారు. నేను ఎవరినో వెతుకుతున్నాను, వారిని నాకు కనపట్లేదు, అన్వేషణ చేశారు. అనుకోకుండా యుఎస్ఏ నుంచి ఆయన వచ్చేసారు కనుక ఇంక మాట్లాడటం ఆయనే మాట్లాడతారు. బొబ్బనపల్లి మహేష్ గారు వచ్చి ట్రాన్స్లేషన్ చేస్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తారు, తెలుగులో అనువాదం. ఊపేస్తున్నారు. హాయ్, హలో, బాగున్నారా? ఏమన్నారండి? మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి. అంత దూరం మనం గట్టిగా మాట్లాడలేమంట. వాళ్ళు తిట్టుకున్నారులేండి. మొన్న క్రిస్మస్కి సరిగ్గా నవ్వలేదంట మీరు, అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చారంటండి వాళ్ళు. మొన్న ఇచ్చిన చాక్లెట్లు అందరూ తిన్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ ఎదర్లో కూర్చున్న పిల్లలే పట్టుకెళ్ళిపోయారంటే చాక్లెట్లన్నీ. మీరు ఆ చాక్లెట్లు మీకు ఇవ్వలేదా అని అడుగుతున్నారు. యేసు గారు కుక్కలు అంటే బాగున్నాయా, కట్టేశారా అని అడుగుతున్నారండి. తోకలేని కుక్క అరిచేసిందంటే అప్పుడు నుండి ఇలాగ అయిపోయాడు. చేపి కట్టు కూడా అదేనంటే ఆయనకి. మరి ఇవాళ సాయంత్రం వాళ్ళు బయలుదేరిపోతున్నారంట. మీరు అందరు బాగా నవ్వుతే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారంట ఇవాళ. మరి మీ మధ్యకి వచ్చినందుకు చాలా సంతోషం అంటున్నారు. క్రిస్మస్ కి అందరూ కొత్త బట్టలు కొనుక్కున్నారా అని అడుగుతున్నారండి. ఊరేగింపులో నా టోపీలు ఎట్టుకున్నారా అని అడుగుతున్నారండి. నా కొత్త కర్ర పిల్లగుందని అడుగుతున్నారండి ఆయన. అందరూ ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అంటున్నారండి. ఇంకా గట్టిగా చెప్పండి హ్యాపీ క్రిస్మస్. మీరందరు చాలా మంచోళ్ళు అంటున్నారండి. మేమేదన్నా మన తప్పేదని మాట్లాడితే క్షమించండి అంటున్నారండి. ఈ పిల్లలు మాత్రం మా జోబులో ఉన్న చాక్లెట్లన్నీ లాగేస్తున్నారంటే మెట్లు కూడా దిగనెత్తలేదంటండి. అంత అల్లరిగా ఉన్నారండి పిల్లలు. అది అల్లరి కాదు, నా మీద ఉన్న ప్రేమ అంటున్నారండి సాత. మా ఓడికి ఇవన్నీ తెలియక కుక్కని వెళ్ళి సవర్ చేశారండి. యేసు గారి కుక్కనే అది కరిచేసిందంట. ఇటువంటి కర్ర కొనుక్కొచ్చాడంటండి, అయినా అది ఆగలేదంట. మమ్మల్ని పొడి చేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారండి. పాస్టర్ గారికి, సిఆర్ గారికి వందనాలు తెలుపుతున్నారండి. ఈ సంవత్సరం చాలా చాలా సంతోషంగా జరిగించుకున్నందుకు మీకు అందరికీ శుభాలు తెలుపుతున్నారండి. ఇంత దూరం మాట్లాడితే మాకు రాదని బాబు. సరే మీరు ఒకసారి ఆయనకి ఇవ్వండి, ఆయన మాట్లాడతారు. నాకు నేను తెగ డాన్స్ చేసేస్తున్నాడు. తాతయ్య గారు మాట్లాడాలి. జలుబు చేసిందండి.
అందరికీ వందనాలు అంటున్నారండి. మీరు మైక్ ఆపేసుకున్నారండి. సారీ, ఏమనుకోద్దు అంటున్నారండి. కొంచెం గొంతు రొంపట్టిందంట, అందుకని మాట సరిగ్గా వస్తలేదు అంటున్నారండి. అందరూ బాగున్నారా, అందరూ బాగున్నారా అంటున్నారండి తాత. ఇక్కడున్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి హ్యాపీ క్రిస్మస్ అంటున్నారండి. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారండి. సార్ ఏంటిదండి? చాక్లెట్లు అయిపోయినాయి అంటండి. అయ్యి బాబోయ్, కరిసేసిందండి కుక్క గట్టిగాన. ఏంటంటే చిట్టుబాబు చిన్న కుక్క అరిసిందంటండి. బొడ్డట్లాగేందంటండి మరో దాని కదా. మరీ దాని వారు కుక్కలేనంటండి. తాతయ్య గారు మీరు ఎన్ని అనుకుండా మా ఊరు కుక్కలకి బాగా నచ్చారండి. అదే చేయింది తప్పండి ఆయన. అంతేనండి, ఇంకేం లేదు బాబు. ఆయనకి ఇచ్చేయండి తాతయ్య గారు. అందరికీ హ్యాపీ క్రిస్మస్లు అండి, ఇచ్చేయండి. ఇప్పుడు పెద్ద తాతయ్య గారు కొంచెం లైట్గా తెలుగు నేర్చుకుంటున్నాడు. ఆయన ఈ మధ్యలో కొంచెం తెలుగు వచ్చిరని తెలుగులో మాట్లాడతారండి. అండ బాగున్నారా? నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. ఈయన నేను ఎవరో మీకు తెలుసా? ఎవరు? క్రిస్మస్ తాత కాదు, నేను శానిటైజరు, ఆయన తాత. ఎవరు? నేను శానిటైజరు, ఆయన కిస్మిస్ తాత. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి సండే స్కూల్ టీచర్కి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, మరి సండే స్కూల్ పిల్లలు చాలా బాగా చేసినందుకు మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన సండే స్కూల్ పిల్లలందరికీ పేరు పేరున మా వందనాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నామండి.